హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఏంటి పూరియా? అవును గైస్, ఈరోజైతే మన రెసిపీ పూరి విత్ పల్లి. చూడండి, పూరి పొంగేలాగా సాఫ్ట్గా, అలాగే పల్లి కూడా టేస్టీగా ఎలా రావాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్లో 2 గిన్నెలు అయితే పిండిని వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఆ పిండిని అయితే బాగా పిండి ముద్దలా కలుపుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నా. కొంచెం అందులోకి ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి గైస్. ఇప్పుడు ఆయిల్ వేసి యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకున్న. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అవ్వాలి. ఇప్పుడైతే పల్లి కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న అందులోకి వేసేసుకున్నా గైస్. ఇప్పుడు ఒకసారి కలిపేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నది అందులోకి. అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కొంచెం మగ్గింది. ఇప్పుడైతే 2 స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత తీస్తే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా ఒకసారి కలిపేసుకున్న. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే ఒకసారి మళ్ళీ కలిపి అందులోకి వేసి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఉండలు లేకుండా వేసుకోవాలి. చూడండి, మన పల్లి అయితే రెడీ అయిపోయింది గైస్. సేమ్ హోటల్ టైప్ ఉంది కదా. ఓకే, దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీదే కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకున్నా. చూడండి, మనం కలుపుకున్న పిండి బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడైతే పిండి ముద్దగా చిన్న చిన్న చపాతీకి ఎలా తీసుకుంటామో అలా తీసుకొని అయితే పూరి అయితే చేసుకుంటున్నా గైస్. కొంచెం ఆయిల్ వేసి పూరి కింద తిక్కేటప్పుడు కొంచెం అలా అనేసి ఇప్పుడైతే పూరి అయితే చేస్తున్నా. చూడండి, సాఫ్ట్గా అయితే ఉంది పిండి, ఒక అర్ధగంట మ్యాగ్నేట్ అయినందుకు గైస్. చూడండి గైస్, ఇలా అయితే తిక్కేసుకుంటున్నా. ఇప్పుడైతే తీసుకెళ్ళి ఆయిల్లో వేసి వేయడమే. చూడండి గైస్, పూరి అయితే బాగా పొంగుతుంది గైస్, చూడండి మీరే. ఇప్పుడు అది అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకోటి కూడా వేసా, బాగా పొంగింది గైస్, ఇది కూడా చూడండి మీరే. ఓకే గైస్, ఇప్పుడైతే తీసి పక్కన సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన పల్లి పూరి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.